విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుః సుచిరశీలనావశాత్ ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాస్త్వదాశ్రయాః. అధ్యాయాల్లో కూడా చెప్పుకున్నాం కదా, ఆ కర్మయోగం జ్ఞానయోగం కంటే భక్తి యోగం చాలా సులభతరమైందని. ఎందుకని? ఆ స్వామి రూపమే పరమాద్భుతమైనటువంటి రూపం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? విస్ఫుటావయవ భేద సుందరం. ఆ పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన స్వామి ఆ పట్టుపంచ, ఆ పీతాంబరం, ఒక్కొక్క భాగాన్ని అలా వర్ణించుకుంటూ ఆ ముఖ సౌందర్యాన్ని అలా చూస్తూ మనం ఆ భావన చేస్తూ ఉన్నట్లయితే ఆ అమృత స్వరూపుడు ఆయన, సచ్చిదానంద స్వరూపుడు కదా. ఆ రూపాన్ని అలా తలుచుకుంటూ ఆ ధ్యానం చేస్తూ, ఆ ధ్యానం చేస్తూ ఉంటే అది ఆ స్థిరంగా అలా నిలబడిపోతుంది. అది కష్టమే లేదట, ఎందుకంటే మధుర స్వరూపుడు కదా. ఆ ఆశ్రమం మనసి చింతయామహే, శ్రమ అనేదే లేకుండా మనసు నిలబడిపోతుందయ్యా. ఒక్కసారి నీ పాదములతో మొదలుపెట్టి పరిపూర్ణమైనటువంటి నీ స్వరూపాన్ని ఆ ఒక్కసారి వర్ణన చేసుకొని ఆ మనసులో ధారణ చేసి ధ్యానం చేసామంటే శ్రమ అనేది లేకుండా మనసు ఆ రూపం పట్ల నిలబడిపోతుంది, ఆ చింతనలో నిలబడిపోతుందయ్యా. కాబట్టి ఇక్కడ ధ్యానం చాలా తేలికట. ఎందుకంటే ఆ స్వామి మహత్వం అటువంటిది. కృష్ణుడు కదా, కర్షణ శక్తి కలవాడు. మన మనసుల్ని కూడా అంత చక్కగా ఆకర్షణ చేసేస్తాడు. సులభ సూక్ష్మంగా మనం మొదలు పెట్టడమే మన ఆలస్యం. ఆ ధారణ చేసి ఆ ధ్యానానికి నువ్వు ఒక సమయంలో ప్రతిరోజు కూర్చున్నట్లయితే ఆ రూపాన్ని తెలుసుకుంటే ఆ రూపం, ఆ ఉండేటువంటి ఆ మహత్తు, ఆ సుందరమైనటువంటి ఆ స్వరూపం వల్ల మన మనస్సు ఎటువంటి శ్రమ లేకుండా అలా నిలబడిపోతుందట. ఆ ధారణి ఆ ధ్యానంగా మారిపోతుంది. కాబట్టి స్వామి నీ రూపాన్ని పరమ సంతోషంతో, పరమ ఆనందంతో ధ్యానం చేస్తామయ్యా అని చెప్తున్నారు.